మార్చ్ 5 దేవుని వాక్య ధ్యానం. జరిగిన సంగతిని మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. సామెతలు 17:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మనం మరొక పర్యాయము ప్రభువుని చూచే ధన్యత, ఆయన వాక్యమును ధ్యానించే అవకాశం ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మన ప్రతి దినము మనం జరిగించేటువంటి కార్యక్రమాలలో అయితే మనం మాట్లాడే మాటలలో ఎంతవరకు దేవునికి ఇష్టమైన వారిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలాసార్లు ఒకసారి జరిగిపోయిన సంగతిని మరలా ఎవరికైతే ఆ సంగతి వింటే అవతల వారికి ఇబ్బందికరంగా కోపాన్ని కలిగింపజేస్తుందో అలా ఆ జరిగిన సంగతిని మాటిమాటికి రేపేటువంటి తత్వం, అలాంటి మనస్సు ఉన్నవారు ఎప్పుడు కూడా చాలా ప్రమాదమని బైబిల్ చెప్తుంది. మిత్రభేదము కొరకే వారు అలా చేస్తారు. వారు జరిగిన సంగతిని మాటిమాటికి ఎత్తుతూ ఉంటారు. జరిగిపోయిన వాటిని గురించి వారి యొక్క మనసులను రేపేవారిగా ఉంటారు. ప్రియులారా, మనము దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క సంతతిగా ఒకసారి జరిగిపోయిన సంగతిని గురించి చర్చించి మాట్లాడిన తర్వాత ఇంకా మరలా వాటి విషయాలను మనం ఎత్తుతూ వారిని మనం ఏమాత్రం కూడా బాధకు గురి చేసే వారంగా మనం ఉండకూడదు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ మాట ఎంత అద్భుతమైన మాట అండి. మన జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నాం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎలా నిర్మించుకుంటున్నాం, అది చాలా చాలా ప్రాముఖ్యం కదా. మనం ఆధ్యాత్మికంగా ప్రార్థనలు చేస్తాము, పాటలు పాడతాం, దేవుని కొరకు సాక్ష్యాలు చెప్తాం, ఎన్నో విషయాలు చేస్తూనే ఇలాంటి సంగతులలో కూడా ఉన్నప్పుడు అది ఎంతవరకు ఫలిస్తుంది? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జరిగిపోయిన సంగతిని నీ దగ్గర ఎత్తేవారు మిత్రభేదానికి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రేమను వృద్ధి చేయగలివాడు తప్పిదములు దాస్తున్నాడు. నీవు మనిషి దగ్గర మరొక మనిషిని గురించి తప్పిదాలను ఎత్తి చూపడం కాదు, కానీ వాటి కొరకు ప్రార్థించే వారంగా, వారి కొరకు మనము నిలబడే వారంగా, వారిని ఆధ్యాత్మికంగా రక్షించే వారంగా ఉండాలి అని ప్రభు వాక్యము మనలను బలపరుస్తుంది, ధైర్యం ఇస్తుంది, ముందుకు నడిపిస్తుంది. మానవునిగా నీవు తప్పిదాలు ఎత్తి చూపించే మనసు నీకుంటే, దేవుడు మన తప్పిదాలను ఎత్తితే ఎవరు నిలవగలరు? ఎవరూ నిలవలేరు. పిల్లరా, ఈ రోజున ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఉండడానికి నీవు దేవునిలో సరి చేసుకో, నీవు దేవునిలో కట్టుకో. ప్రభు నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అతి కృపా భాగ్యములు మీకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. నీ బిడ్డలను బహుగా దీవించండి, నీ ఆత్మతో నింపండి. మా దేవా, వారు ఈరోజు ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలు అన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినమంతా నీ సహాయం బిడ్డలకు దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యములను దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.